సోనియా ఎలిమినేషన్ జరగబోతుంది, మీరు చూస్తూ ఉండండి. Hey guys, welcome back to our channel Sana's Hashtag. So ఈ రోజు అయితే డే 27 అండ్ ఎపిసోడ్ 28 అన్నమాట. ఇంకా లేట్ చేయకుండా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే ఈ రోజు 26th డే కంటిన్యూషన్ అయితే చూపించారనమాట. ఈ రోజు నేను ఏవైతే లీక్డ్ అప్డేట్స్ లో చెప్పానో అవే జరిగినాయి. ఇది సాటర్డే ఎపిసోడ్ అంటే నిన్నటి ఎపిసోడ్ అనమాట. మీరు చూస్తుంటే కనుక నా వీడియో అండ్ అది కంపేర్ చేసి చూసుకోండి. మొత్తం పాయింట్స్ యాజ్ ఇట్ ఈస్ నేను లీక్డ్ అప్డేట్స్ లో చెప్పిందే వచ్చినాయి అనమాట మోస్ట్లీ. సో మనకంట నోటి దోల వల్ల యాజ్ ఇట్ ఈస్ గా ఏదో వాగేశాడు సోనియాతో, లైక్ ఈ నామినేషన్స్ లో సేవ్ అవుతావు ఈసారి వీక్ అది ఇది అని చెప్పేసి తను చాలా భయపడిపోయింది, ఇంకా అరిచేసింది అనమాట. కానీ నాకైతే మనకంట ఏం ఫీల్ అవుతున్నాడు అనిపిస్తుంది అంటే, ఈ హౌస్ లో ఎవరితో ఏం మాట్లాడాలన్నా భయం వేస్తుంది, ఎలా ఫీల్ అవుతారో అన్నట్టుగా భయపడుతున్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే తను ఫస్ట్ క్లారిటీగా ఉండట్లేదు మనకంట, తను ఏం మాట్లాడాలి అనేది తను క్లారిటీగా లేదు, అండ్ ఏం మాట్లాడితే ఏం ఇదవుతారు అని చెప్పేసి తనకు అర్థం అవ్వట్లేదు. అండ్ అదే అనుకూలంగా తీసుకున్నారు హౌస్ మొత్తం. సో యష్మి, నిఖిల్, పృథ్వీ ఏమో ముచ్చట్లు పెట్టారనమాట విష్ణుప్రియ గురించి. ఇంకప్పుడు మైక్ ఏమో వేసుకోలేదు సరిగ్గా, పృథ్వీ తప్ప ఇంకెవరు వేసుకోలేదు మైక్ సరిగ్గా. సో అప్పుడు బిగ్ బాస్ వచ్చి లైక్ అనౌన్స్మెంట్ లాగా ఇచ్చారనమాట, మైక్ సరిగ్గా వేసుకోండి అని చెప్పేసి. పాప నబీల్ వీళ్ళందరూ నిద్రలో వేసిపోయారు. నాకేమనిపించింది అంటే యష్మి కూడా కొద్దిగా వాళ్ళ టీంలోకి మారిపోతుందేమో అనిపించింది. విష్ణుప్రియ అన్నదంటే తనకి పృథ్వీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ నీకు యష్మి మీద ఉన్నాయి కదా అని చెప్పేసి సంథింగ్ అలా అన్నదంట. పృథ్వీ వచ్చేసి వీళ్ళందరికీ చెప్తున్నాడు. పాపం విష్ణుప్రియ చెప్పింది వీళ్ళందరికీ చెప్పడం కరెక్ట్ కాదనిపించింది. తను చాలా జెన్యున్ గా ఉంది. ఈవెన్ మీకు నచ్చకపోతే అక్కడితో వదిలేస్తే బాగుండేది, బట్ వీళ్ళందరితో చెప్పి తను బ్యాడ్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపించింది. సో 27th డే అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. హీరో గేమ్ అయితే పెట్టారు నాగ్ సార్ వచ్చేసి. సో నాగ్ సార్ ఏమి అంత కూల్ గా ఏం లేరు. మణికంఠ వచ్చేసి హీరో సీతకి ఇచ్చాడు, 0 నైనికకి ఇచ్చాడు. అండ్ యష్మి వచ్చేసి హీరో నబీల్, 0 నైనిక. నబీల్ వచ్చేసి హీరో పృథ్వీ, 0 మణికంఠ. మణికంఠకి దీని తర్వాత వీడియోస్ అయితే చూపించారనమాట. తను సెల్ఫ్ గేమ్ నుండి వెళ్ళిపోయాడా లేదంటే తన్నే అందరూ వెళ్ళిపోమన్నారా అని చెప్పేసి వీడియోస్ చూసి పాపం ప్రేరణ చాలా అంటే షాక్ అయిపోయింది. ఎందుకంటే మణికంఠ కోసం చాలా ఫైట్ చేసింది, తను ఎందుకు తీస్తారు అని చెప్పేసి. ఆదిత్య వచ్చేసి హీరో నిఖిల్, 0 మణికంఠ. నైనిక వచ్చేసి హీరో సీత, 0 మణికంఠ. ప్రేరణ వచ్చేసి హీరో నబీల్, 0 నిఖిల్. నాగ్ సార్ కోటింగ్ ఇచ్చారనమాట ఇండైరెక్ట్ గా సోనియా. అంటే సోనియాకి ఇండైరెక్ట్ గా అంటే ఎలా ఇచ్చారంటే, సోనియా వల్లనే మీ క్లాన్ లోకి ఎవరు రావట్లేదు అన్నట్టుగా నిఖిల్ కి కోటింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మీ క్లాన్ లోకి ఎందుకు ఎవరు రావట్లేదు నీకు అర్థమై ఉంటుంది, ఈ పార్టీకి అర్థం చేసుకో అన్నట్టుగా భలే ఇచ్చారనిపించింది. సీత కూడా ఈ విషయంలో భయపడకుండా చెప్పింది. నాకు సీత బాగా నచ్చింది ఈ విషయంలో, తన వల్లనే మేము వెళ్ళలేకపోతున్నాం అన్నట్టుగా చెప్పింది. అండ్ ప్రేరణ కూడా తన వల్లనే మేము వెళ్ళలేకపోతున్నామని చెప్పింది. సోనియా వచ్చేసి హీరో పృథ్వీ, 0 మణికంఠ. సీత హీరో నబీల్, 0 నిఖిల్. పృథ్వీ హీరో నబీల్, 0 మణికంఠ. సోనియాని ఏమన్నారంటే, నాగ్ సార్ నువ్వు అడల్టరేటెడ్ జోక్స్ అంటే విష్ణుప్రియ జస్ట్ క్యాజువల్ గా జోక్ గా సిల్లీగా అంటేనే అడల్టరేటెడ్ జోక్స్ అన్నావు, మరి నువ్వు నామినేషన్ లో యష్మిని ఏమన్నావు అని చెప్పేసి వీడియో ప్లే అయితే చేశారనమాట. భలే అడిగారనిపించింది. అసలు దానికి మాట్లేదు, బట్ ఆయన కూడా ఆర్గ్యూ చేయడానికి ట్రై చేసింది. తర్వాత ఒక చిన్న బ్రేక్ అయితే ఇవ్వడం జరిగింది. బ్రేక్ కి వెళ్ళొచ్చే లోపే సోనియా వెళ్ళేసి నిఖిల్ ఏదో అన్నదంట సీత. సో దానికి సోనియా వెళ్ళేసి గొడవ పెట్టుకుంది. ఇంకా సీత అస్సలు ఊరుకోలేదు, నేను నిఖిల్ అంటే నీకెందుకు అని చెప్పేసి అంది. సో విష్ణుప్రియ వచ్చేసి హీరో ప్రేరణ, 0 సోనియాకి ఇచ్చింది అనమాట. తర్వాత యష్మి మనీ వీడియో కూడా చూపించారు, జెండర్ గురించి అన్నది కదా యష్మి. సో దానికి అది కరెక్ట్ కాదు అని చెప్పేసి, మనీని అబ్బాయిగా ట్రీట్ చేయట్లేదు అని చెప్పేసి, అబ్బాయిగా ట్రీట్ చేయట్లేదు అని అన్నప్పుడు స్టాండ్ తీసుకోవాలని మనీని కూడా తిట్టారు. కానీ స్టాండ్ తీసుకుంటే ఒక బాధ, స్టాండ్ తీసుకోకపోతే ఇంకో బాధ అనుకుని ఉంటాడు మనీ నాకు తెలిసి. నిఖిల్ వచ్చేసి హీరో పృథ్వీ, 0 మణికంఠ. సో మ్యాక్స్ నెంబర్ ఆఫ్ హీరోస్ నబీల్కి వచ్చినాయి అనమాట, 0 వచ్చేసి మణికంఠకి వచ్చినాయి. నాకేమనిపించింది అంటే 0 మణికంఠకి ఇచ్చుకుందాం అన్నట్టుగా ఇచ్చారేమో అనిపించింది. ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే గొడవ అయిపోయిద్దేమో అన్నట్టుగా.
నబీల్ అయితే నాకు భలే పిచ్చి పిచ్చిగా నచ్చుతుంది నబీల్ గేమ్. నాకు బయట అసలు నబీల్ తెలీదు, బట్ బిగ్ బాస్ కి వెళ్ళాక నిజంగా సూపర్ టఫ్ ప్లేయర్ గా ఇస్తున్నాడు తను. మిగతా అందరు కంటెస్టెంట్స్ కి నాకు కూడా నబీల్ హీరో అనిపించాడు. ఒక సేవింగ్ అయితే చేశారు. పృథ్వీ, ప్రేరణ, సోనియా, ఆదిత్య, మణికంఠ అన్సేఫ్ అండ్ నబీల్ అయితే సేఫ్ అన్నమాట. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సో ఈ రోజు ఎపిసోడ్ లో అయితే సోనియా ఎలిమినేషన్ జరగబోతుంది. మీరు చూస్తూ ఉండండి, ఇదే జరగబోతుంది. బాయ్, లవ్ యూ ఆల్. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.